ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం అంతరిక్ష యుగం గురించి చాలా పరిశోధనలు చేస్తున్నాం. ఇతర గ్రహాల మీద మన సెటిలైట్స్ పంపిస్తున్నాం. మనం చంద్రమండలం మీద కాలు పెట్టాం. అలాగే మార్స్ మీద కూడా కొన్ని రోవర్స్ అవి దింపాం పరిశోధనల కోసం. ఇలా చెయ్యాలి అని అంటే నాసా ప్రధానమైన భంగం మనకి నాసా వాళ్ళు భాగం చాలా ఎక్కువగా మనకి పరిశోధనలు చేస్తున్నారు. కాబట్టి నాసా ద్వారా మనం తెలుసుకునేది ఏంటి అంటే ఈ సెటిలైట్స్ ఎలా పంపించాలి, దాంతో అక్కడ ఎలా ల్యాండింగ్ చేయాలి, అక్కడ రోవర్స్ని ఎలాగ రన్ చేయాలి, అవసరమైతే మళ్ళీ తిప్పి మనం ఎలా తెచ్చుకోవాలి అని. మనకి దగ్గరలో ఉన్న చంద్రుడు 2,40,000 మైళ్ళు. అందుకని చంద్రమండలం మీద మనం వీలైనంత ఎక్కువ పరిశోధన చేస్తున్నాం. మనం భూమిని తప్పించిన తర్వాత భూమికి దగ్గరగా ఉన్న ఇతర సెలెస్టియల్ బాడీ మనం చూసినట్టే చంద్రమండలం. తర్వాత గ్రహం మనకి దగ్గరగా ఉన్నది మార్స్. అందుకని మనం మార్స్ అంగారగ్రహం మీద కూడా పరిశోధనలు చేస్తాం. ఈ చేసేటప్పుడు అవి సూర్యుని యొక్క ఇన్ఫ్లుయెన్స్లో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి వాటి ఆర్బిట్ల యొక్క ప్రాధాన్యత చాలా అవసరం. అవి ఎంత దూరంలో ఉన్నాయి, ఎక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం భూమి మీద నుంచి ఒక రాకెట్ పంపించాలి అని అంటే అది చంద్రమండలం చేరాలి అంటే మనకి దగ్గరగా ఉండాలి. రెండోది దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్లో మన సెటిలైట్స్ అక్కడికి రాకెట్లు వెళ్ళాలి. అవి దాని చుట్టూ పరిభ్రమించి కిందకి దిగాలి. దిగిన తర్వాత పరిశోధనలు చేసి మనకి ఏదైనా అక్కడ ఉన్న మెటీరియల్ తీసుకురావాలి, రిటర్న్ రావాలి అంటే మళ్ళీ మనకి తెలియాలి. ఇవన్నీ మనకి సెలెస్టియల్ టైమింగ్స్ అనేది చాలా అవసరం. ఆ క్యాలెండర్ చాలా అవసరం, సెలెస్టియల్ క్యాలెండర్. అందుకని దీని గురించి నాసా పరిశోధనలో మనకి సూర్యుడి నుంచి యావరేజ్న ఎంతెంత దూరంలో ఎంత కాలంలో తిరుగుతున్నాయి అని చెప్పి తెలుస్తూ ఉంటుంది. అందుకని చూసినట్టయితే మనకి సూర్యుడికి దగ్గరగా మెర్క్యూరీ బుధగ్రహం ఉంది. అది మనకి 88 రోజుల్లో సూర్యుడు చుట్టూ తిరిగి వస్తాడు. అంటే అటువైపు ఉందా, భూమికి నుంచి చూసినప్పుడు ఇటువైపు ఉందా, మన భూమి ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎప్పుడు మనం రాకెట్ పంపిస్తే అక్కడికి చేరగలం. ఇది మనకి చూస్తే 35 మిలియన్ అంటే 3,50,00,000 మైళ్ళ దూరంలో ఉంది సూర్యుడి నుంచి. అది ఎంత దూరం, ఏ టైంలో ఎక్కడ ఉంటుందని. దాంతో శుక్రగ్రహం సూర్యుడి చుట్టూ చూసినట్టయితే అది మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది. అంటే దాంతోపాటు మనం ఈ ఆర్బిట్స్ ఎక్కడున్నాయి, ఏమిటి ప్లేస్ అని తెలుసుకోవడానికి మనం సెటిలైట్ పంపించాలంటే, ఒక విషయం ఏదైనా తెలుసుకోవాలి అని అంటే మనం చేయడానికి కావాలి. అందుకని 88 రోజుల్లో దాని ఆర్బిట్ అయితే మెర్క్యూరీకి 225 రోజులు పడుతుంది. సూర్యుడు చుట్టూ శుక్రుడు తిరిగి రావడానికి 225 రోజులు. అంటే అది మనకి 67 మిలియన్ అంటే 6,70,00,000 మైళ్ళ దూరంలో ఉంది. లేకపోతే 10,80,00,000 మైళ్ళ దూరంలో, కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కిలోమీటర్ చూసినప్పుడు మన భూమి సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది. అంటే ఇది మనకి చూస్తే 9,30,00,000 మైళ్ళ దూరంలో, 9,30,00,000 దూరం. మనకేమో బుధగ్రహం చూస్తే 3,50,00,000, శుక్రగ్రహం 6,70,00,000, మన భూమి 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉంది. మన తర్వాత ఇవన్నీ ఏంటి అంటే మార్స్ ఉంది. మార్స్ అది 687 రోజులు పడుతుంది. అంటే భూమి మీద నుంచి మనం మార్స్కి పంపాలంటే అది ఎప్పుడు ఎక్కడ కోఇన్సిడెన్స్ వస్తుంది, దగ్గరగా ఉంటుంది, మనం పంపించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి చేయాలి. మార్స్ 687 రోజులు, మన భూమి 365 రోజులు సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అది మనకి 14,20,00,000 మైళ్ళ దూరంలో ఉంది. దాని తర్వాత ఇవి 4 రాకీ గ్రహాలు దగ్గరగా ఉన్నవన్నమాట. వేడి వలన అవి గడ్డ కట్టి ఇంకా వేడికి ఇవాళ బయటికి ఏమైనా ఎగిరిపోయే ఉంటే పోయి
మిగతా మిగిలినవన్నీ అవి. గురుగ్రహం చల్లగా ఉంటుంది, ఇది బాగా. ఇది మనకి 4333 రోజులు పడుతుంది. గురుగ్రహం సూర్యుడు చుట్టూ తిరిగి రావాలంటే, ఏదైనా మనం రాకెట్ పంపించాలంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అది మనకి 448,4,00,00,000 మైళ్ళ దూరంలో ఉందన్నమాట వాటిల్లోనూ. అలాగే శనిగ్రహం సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 10,759 రోజులు పడుతుంది. అది మనకి 88,70,00,000 మైళ్ళ దూరంలో ఉంది. అంటే దూరం పెరుగుతున్న కొలది అది తెలియదు. దగ్గరగా ఉన్నది ఫాస్ట్గా తిరుగుతాయి, దూరంగా వెళ్ళిన కొలది తక్కువగా తిరుగుతుంది. దీని తర్వాత యురేనస్ తీసుకున్నట్లయితే 30,687 రోజులు పడుతుంది. 30,687 రోజులు. అది ఇక మనకి చూస్తే 1.78 బిలియన్ మైళ్ళ దూరంలో. అంటే మిలియన్లు వచ్చేసరికల్లా 100 మిలియన్స్ 1 బిలియన్ అన్నమాట. దాంతో నెప్ట్యూన్ వచ్చేసరికల్లా 60,190 రోజులు పడుతుంది. నెప్ట్యూన్ దగ్గరికి మనం ఏదైనా శాటిలైట్ పంపించాలంటే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి, సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయము దానిలోనూ. ఇది 2.9 బిలియన్ మైళ్ళ దూరంలో సూర్యుడి నుంచి ఉంది. ఇలాగ గ్రహాలని మనం వాటి ఆర్బిట్స్ అవి తిరిగి రావడానికి అన్నది మనకి ఇతర గ్రహాలని పరిశోధించడానికి చాలా అవసరం. అందుకని ఈ లెక్కలు నాసా ఎందుకు పెడుతోంది అని అంటే, మనం ఎవరైనా ప్రయత్నం చేసినట్లయితే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. అందుకని అంతరిక్ష పరిశోధనల కోసం ఈ అబ్జర్వేషన్స్ అన్నీ చాలా కావాలి. ఫిజికల్ ఫెనామినా చాలా వరకు అన్నమాట. అందుకని నాసా స్టడీ కోసం అని చెప్పి సెటిలైట్స్ని ఎలా మనం పంపించాలి, ల్యాండ్ చేయాలి, అక్కడ మనం ఎలా ఆర్బిట్ చేయాలి, వాటి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉంది, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికని ఈ ఆర్బిట్ యొక్క వెలాసిటీస్ కానీ, వాటి చుట్టూ తిరిగి వచ్చే టైం కానీ అవి ఎక్కడున్నాయి అని చెప్పి నాసా పరిశోధన చేస్తూ ఉంది. దాని ద్వారా క్యాలిక్యులేట్ చేసి మనం సెటిలైట్స్ పంపించడానికి అవకాశంగా ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.